సో హై గైస్, 'అఖండ 2' మూవీ 20 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఏంటో చూద్దాం. సో దానికన్నా ముందైతే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ అయితే వేసుకోండి. సో 'అఖండ 2' అసలకి 'అఖండ పార్ట్ 2' ఏ లెవెల్‌లో హైప్‌తో ఫస్ట్ స్టార్ట్ అయిందో మనందరికి తెలిసిందే. కానీ ఈ సినిమాకొచ్చిన టాక్‌కి, అలానే ఈ సినిమాకొచ్చిన ఇష్యూకి ఈ సినిమా అయితే ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. అలానే కంటెంట్ వల్ల కూడా ఫ్లాప్ అయింది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. అలానే ఇల్లాజికల్ సీన్స్ వల్ల కూడా ఈ సినిమా అయితే ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. సో మనమైతే లేట్ చేయకుండా 20 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా మన తెలుగు స్టేట్‌లో నైజాంలో వచ్చేసరికి 19.1 షేర్, ఇంకా 59,00,000 కలెక్ట్ చేసి ఇక్కడైతే హిట్ అవుతుంది. సో హిట్ అయ్యే ఛాన్స్ కూడా ఇక్కడైతే ఉంది నైజాంలో. సీడెడ్‌లో వచ్చేసరికి 13.5 షేర్. సో ఇంకా 7.5 షేర్ అయితే కలెక్ట్ చేయాలి. ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్‌లో అలానే తెలంగాణలో టోటల్‌గా వరల్డ్ అంటే మన జస్ట్ తెలుగు స్టేట్ ప్రకారం చెప్తున్నా 57,00,00,000 షేర్ దగ్గరికైతే వచ్చిందని చెప్పొచ్చు. గ్రాస్ వచ్చేసరికి 87,00,00,000 గ్రాస్ అయితే దాటిందని చెప్పొచ్చు. ఈ సినిమా మన తెలుగు స్టేట్ బ్రేక్ ఈవెన్ వచ్చేసరికి ఇంకా 24,00,00,000 షేర్ కలెక్ట్ చేయాలి. సో ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే మన తెలుగులోనే 87,00,00,000 బిజినెస్ అయితే జరిగిందని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నార్త్ కావచ్చు, ఓవర్‌సీస్ కావచ్చు, మొత్తం ఒకటేసారి వరల్డ్ వైడ్‌గా చెప్పేస్తున్నా. మన 'అఖండ 2' మూవీ 20 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసరికి 117,00,00,000 గ్రాస్, షేర్ వచ్చేసరికి 68,00,00,000 షేర్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే 36,7,00,00,000 షేర్ అయితే కలెక్ట్ చేయాలి. సో ఇంపాసిబుల్ అనిపిస్తుంది నాకైతే. ఇది కలెక్ట్ చేయడం అయితే ఇంపాసిబుల్. సో 'అఖండ 2' సినిమా అయితే పెద్ద డిజాస్టర్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. బాలయ్య కెరియర్‌లోనే ఇంకా టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మన 'అఖండ 2' వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 20 డేస్. మీరేమంటారో కామెంట్ చేయండి. ఓకే. బాయ్.